రామచంద్రాపురం అనే ఓ చిన్న పల్లెటూరు ఉండేది. ఆ పల్లెటూరులోనే ఓ ఇంట్లో రాజీ, రోజీ అనే ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఉండేవారు. వారి జీవనాధారం కోసం వారి ఊరికి పక్కనే ఉన్న రోడ్డు పైన టీ స్టాల్ పెట్టి నడుపుతూ ఉండేవారు. ఓ రోజు ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు. ఇదేంటి, మన టీ కొట్టు దగ్గరికి ఎవ్వరొచ్చి టీ తాగట్లేదు. అడ్డుగా వెళ్తున్న వారందరూ చూస్తున్నారు కానీ ఎవ్వరొచ్చి తాగట్లేదు. నేను కూడా అదే ఆలోచిస్తున్నా, మన కొట్టు దగ్గరికి ఎవరొచ్చి ఎందుకు తాగట్లేదో అంటూ నడుచుకుంటూ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఆ టీ కొట్టు దగ్గరికి వెళ్ళి నడుపుతూ ఉంటారు. అంతలో అక్కడికి ఒక పెద్దాయన వచ్చి, ఏవమ్మా, ఒక టీ అమ్మా అంటాడు. ఆ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు అతనికి టీ ఇస్తారు. అతను టీ తాగి కొద్దిసేపటి తర్వాత ఇలా అంటాడు, ఇదేమన్నా టీ అంటారా, ఇలా ఉంది. మొత్తమే పాలు పోయకుండా డికాషన్ చేసి ఇచ్చినట్లున్నది. దీన్ని టీ అని డబ్బులు ఇస్తారా అంటూ తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ రోజు రాత్రి ఇంటికి వెళ్ళిన అక్క చెల్లెళ్ళు భోజనం చేస్తూ ఇలా మాట్లాడుకుంటున్నారు. మనకు పాలు పోసే వీరయ్య పాలల్లో మొత్తం నీళ్లు కలిపి పోస్తున్నాడు. అదే పాలల్లో మనం కూడా ఇన్ని నీళ్లు కలిపి ఆ టీ పెట్టేసరికి ఆ టీ కాస్త డికాషన్లా మారిపోతుంది. దీనివల్ల మన దగ్గరికి ఎవ్వరు రావడం లేదు. అవునే, మన దగ్గర ఉన్న డబ్బులతో మనమే ఒక గేదెని కొందాం. దాని దగ్గర పాలు తీసి మనమే టీ స్టాల్ నడుపుదాం అంటూ వారి దగ్గర ఉన్న డబ్బులతో సంతలో ఒక గేదెని కొని ఇంటి దగ్గర కట్టేస్తారు. అలా స్వయంగా పాలు తీసి వారిద్దరు అక్క చెల్లెళ్ళు టీ స్టాల్ నడుపుతారు. అప్పుడు ఆ చిక్కని టీ తాగడానికి చాలామంది జనం వస్తారు. మా స్టోరీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.